నమస్తే వెల్కమ్ టు వీకెండ్ స్పెషల్ టాక్ ఆఫ్ ది టౌన్. వరుసగా తమిళ హీరోలందరూ ఫ్లాప్ అవ్వడం, పెద్ద హీరోలు ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాకపోవడం, దీనికి తోడు సౌత్ లో నాన్ తమిళ ఇండస్ట్రీలన్నీ మంచి హిట్స్ లో ఉండడంతో తమిళ హీరోల మీద ప్రెషర్ మాత్రం ఫుల్ గా క్రియేట్ అవుతోంది. వరుసగా సినిమాలు చేస్తున్నా మరి ఈ తమిళ తంబీలు ఫ్లాపుల నుంచి తప్పించుకొని హిట్ ట్రాక్ ఎక్కేదెప్పుడు? సౌత్ లో నాన్ తమిళ్ సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. కానీ తమిళ్ హీరోల సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్లవుతున్నాయి. హీరోలందరూ వరుసగా ఫామ్ కోల్పోతున్నారు. అప్పుడప్పుడు చిన్న సినిమాలు తప్ప స్టార్ చరిష్మా ఉన్న ఏ సినిమా పెద్దగా ఆడడం లేదు. ఆ లిస్టులో రజనీకాంత్ దగ్గర్నుంచి ధనుష్ వరకు అందరూ ఉన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కాంబినేషన్లో వచ్చిన కూలీ అంతగా ఆకట్టుకోలేదు. అంతకు ముందొచ్చిన సినిమాలు కూడా స్టార్ క్రేజ్తో ఓపెనింగ్స్ రాబట్టినా ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. మరి ఈ సమ్మర్లో రిలీజ్ అవ్వబోయే జైలర్ 2తో అయినా రజనీకాంత్ సాలిడ్ హిట్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు జనాలు. మరో సీనియర్ స్టార్ కమల్ హాసన్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లే ఫేస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ థియేటర్లోకొచ్చిన థగ్ లైఫ్ కూడా అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. కమల్ హాసన్, మణిరత్నం క్రేజీ కాంబినేషన్, 35 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన నాయగన్ కాంబినేషన్ అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా మాత్రం అస్సలు ఎక్కలేదు ఆడియన్స్కి. అంతేకాదు, కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్లో వచ్చిన భారతీయుడు 2 300 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కి 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలా స్టార్ హీరో కమల్ హాసన్ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్తో చేస్తున్న సినిమాతో ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆడియన్స్లో. డిఫరెంట్ స్టోరీస్ చేసే సూర్య కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. సూర్య, కార్తీ సుబ్బరాజ్ కాంబినేషన్లో వచ్చిన రెట్రో మూవీకి తెలుగులో కూడా భారీగా ప్రమోషన్లు చేశారు సూర్య. కానీ తీరా రిలీజ్ అయ్యాక ఆడియన్స్కి ఎక్కలేదు. థియేటర్స్లో వర్కౌట్ కాకపోయినా ఓటీటీలో మాత్రం పర్వాలేదనిపించుకుంది ఈ సినిమా. అంతకుముందు భారీ బడ్జెట్తో చేసిన కంగువా కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే విక్రమ్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో 100 కోట్ల బడ్జెట్తో రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంచనాల్ని అందుకోలేక చతికిల పడింది. ఇక ఆ తర్వాత వచ్చిన వీరధీర సూరన్ కూడా యావరేజ్ టాక్తోనే కంటిన్యూ అయింది. అలా లాస్ట్ ఇయర్ విక్రమ్ నటించిన రిలీజ్ అయిన 2 సినిమాలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయాయి. ఇక ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేసిన అజిత్ కూడా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కొట్టలేకపోయారు. ఫిబ్రవరిలో విడాముయర్చి సినిమాతో పాటు ఏప్రిల్లో అదిక్ రవిచందర్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేశారు అజిత్. విడమాయుర్చి డిజాస్టర్ అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ పర్వాలేదనిపించింది. కానీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అజిత్ సినిమాలు ఉండాలి అనుకుంటున్నారు, ఆ రేంజ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఓవర్ హైప్, భారీ బడ్జెట్, హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్, వీటన్నింటితో సినిమా థియేటర్లకు వచ్చినా అసలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతోంది. అందుకే వరుస పెట్టి ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతూ బాక్సాఫీస్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది తమిళ సినిమా. ప్రెజెంట్ తమిళ జనాల ఆశలన్నీ విజయ్ మీదే ఉన్నాయి. విజయ్ లాస్ట్ సినిమా కావడంతో జననాయగన్ రికార్డులను తిరగరాస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజానికి తమిళ స్టార్ హీరో విజయ్ బిగిల్ తర్వాత హిట్ కొట్టలేదు. వరుసగా బీస్ట్, వారసు, లియో ఇలా టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసినా వరుసగా ఫ్లాప్లే ఫేస్ చేశారు. అయితే ఈ విజయ్ సినిమా కెరియర్లో లాస్ట్ మూవీగా వస్తున్న జననాయగన్ పై ఆడియన్స్ లో అంచనాలు బాగా ఉన్నాయి. మరి హై ఎక్స్పెక్టేషన్స్తో త్వరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో అయినా తమిళ ఇండస్ట్రీ ట్రాక్ లో పడుతుందని ఆశపడుతున్నారు అభిమానులు. బాలీవుడ్ లో తేరే ఇష్క్ మే సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ధనుష్ తమిళ్లో మాత్రం ఫ్లాప్ లోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ ధనుష్ తమిళ్లో రిలీజ్ చేసిన ఇడ్లీ కడాయి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు ధనుష్ చేతిలో 2 సినిమాలున్నాయి. కర ఈ సమ్మర్లో రిలీజ్ అవుతుంటే మరొకటి సాయి పల్లవి హీరోయిన్ గా స్టార్ట్ అయింది. వీటితో అయినా ట్రాక్ లోకి వస్తాడని వెయిట్ చేస్తున్నారంతా. ఇక మరో క్రేజీ హీరో కార్తీ కూడా హిట్ కొట్టి 2 ఏళ్లవుతుంది. 2024లో వచ్చిన వెయ్యళగన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అందర్నీ ఆకట్టుకుంది. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం హీరోగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో వచ్చిన అన్నగారు వస్తారు సినిమా అంతగా అట్రాక్ట్ చేయలేదు. మరి ఈ ఏడాది రిలీజ్ లిస్ట్లో ఉన్న సర్దార్ 2తో అయినా ట్రాక్ ఎక్కుతారో లేదో అని చూస్తున్నారు అంతా. ఈ సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన శివకార్తికేయన్ పరాశక్తి కూడా పెద్దగా ఆడియన్స్కి ఎక్కలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన మదరాసి సినిమా ఎక్స్పెక్ట్ చేసినా హిట్ అవ్వలేదు. దాంతో శివకార్తికేయన్ కూడా అమరన్ లాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సంవత్సరం రిలీజ్ చేయబోయే సినిమాలతో అయినా ట్రాక్లోకి వస్తాడేమో చూడాలి.
ఇలా వరుసగా స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్స్ వరుస పెట్టి ఫ్లాపుల్లోనే ఉన్నారు. వీటన్నింటినీ మర్చిపోయి మళ్ళీ తమిళ ఇండస్ట్రీ కలకలలాడాలి అంటే ఒక సాలిడ్ హిట్ పడాలి. అది జననాయకుడితో అయినా, నెల్సన్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్ 2 అయినా అవ్వాలని 1000 కలతో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. తెలుగులోనే కాదు, సీక్వెల్స్ నాన్ తెలుగులో కూడా ఎక్కువగానే ఉన్నాయి. తమిళ్తో పాటు కన్నడ, మలయాళంలో సినిమా సీక్వెల్స్ కోసం జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తమిళ్లో మాత్రం రజనీకాంత్ సినిమా సీక్వెల్తో పాటు చిన్న హీరోల సినిమాల సీక్వెల్స్ డిమాండ్ కూడా పెరిగిపోయింది. మరి వాటిలో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తున్నావు ఏంటి? తెలుగు తర్వాత సీక్వెల్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మరో ఇండస్ట్రీ తమిళ్ సినిమా. వరుసగా ఫ్లాప్ల తర్వాత రజనీకాంత్ మరోసారి తన స్టామినా చూపించిన సినిమా జైలర్. 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు బద్దలు కొట్టింది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన జైలర్ కి సీక్వెల్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. నిజానికి జైలర్ కి సీక్వెల్ చేసే లీడ్ లేదు. అయితే జైలర్ సూపర్ హిట్ అవడంతో సీక్వెల్ యాడ్ చేశారు నెల్సన్. జైలర్లో రిటైర్డ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన రజనీకాంత్ జైలర్ 2లో అంతకంటే మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. రజనీకాంత్ జైలర్ 2 తర్వాత మరో స్టార్ హీరో చేస్తున్న సీక్వెల్ కంగువా 2. సూర్య హీరోగా, శివ డైరెక్షన్లో బాబీ డియోల్ విలన్గా 2024లో రిలీజ్ అయిన కంగువా మూవీ 2 పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ యావరేజ్గా నిలిచినా సెకండ్ పార్ట్కి లీడ్ ఇవ్వడంతో సీక్వెల్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మరి సెకండ్ పార్ట్ మీద అప్డేట్ ఇచ్చేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారంతా. తమిళ్లో మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్లో ఖైదీ 2 ఉంది. 2019లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్లు గతంలో అనౌన్స్ కూడా చేసింది టీం. కార్తీ హీరోగా, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఖైదీ 2 త్వరలోనే స్టార్ట్ అవుతుందని, ఈసారి సినిమా ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుందని ఆల్రెడీ టీం కన్ఫర్మ్ చేసింది. కార్తీ వరుస పెట్టి సీక్వెల్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఖైదీ 2 మీద ఎగ్జైటెడ్గా ఉన్న ఫ్యాన్స్ సర్దార్ 2 మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ సర్దార్లో డ్యూయల్ రోల్ చేసి ఇంప్రెస్ చేసిన కార్తీ సర్దార్ 2తో యాక్షన్ లెవెల్ అప్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అందుకే ఈ సమ్మర్లో రిలీజ్ అవుతున్న సర్దార్ 2 మీద కూడా మంచి హైప్ క్రియేట్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న ధనుష్ కెరియర్లో కల్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా వాడా చెన్నై. వెట్రిమారన్ డైరెక్షన్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు వెట్రిమారన్. దాంతో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న ఈ మాస్ క్రేజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నయనతార కూడా సీక్వెల్ మూవీతో రాబోతోంది. బాలాజీ డైరెక్షన్లో మంచి హిట్ అందుకున్న డివోషనల్ ఎంటర్టైనర్ మూకొత్తి అమ్మన్కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. సుందర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూకొత్తి అమ్మన్ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్కి రెడీ అవుతోంది. తమిళ్ తర్వాత సౌత్ లో క్రేజీ సీక్వెల్స్ చేస్తున్న మరో ఇండస్ట్రీ కన్నడ. ఈ మధ్య వరుసగా కన్నడ సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఆ సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి అలా వరుస పెట్టి వస్తున్న కన్నడ సీక్వెల్స్ ఏంటి? ఓ సీక్వెల్ కోసం సౌత్తో పాటు నార్త్ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే అది గ్యారంటీగా KGF 3ని. KGFతో హిట్ కొట్టిన యష్ 2 ఏళ్ల క్రితం KGFతో బాలీవుడ్లో కూడా జెండా పాతారు. వరల్డ్ వైడ్ రికార్డ్ కలెక్షన్లు సంపాదించడంతో KGF 3 కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టాక్సిక్ రిలీజ్ అయ్యాక యష్ KGF 3 పనులు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. సీక్వెల్ అనౌన్స్ చేసిన మరో సినిమా కాంతారా. 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారా సూపర్ హిట్ అయి పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన కాంతారా ప్రీక్వెల్ చాప్టర్ 1 భారీ బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 850 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకి మరో సీక్వెల్ కాంతారా చాప్టర్ 2ని తెరకెక్కిస్తున్నట్లు క్లైమాక్స్ లో రివీల్ చేసింది టీం. కన్నడలోనే కాదు, మలయాళంలో కూడా క్రేజీ సీక్వెల్ మూవీస్ రెడీ అవుతున్నాయి. వీటిలో లోకా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేసిన లోకా 300 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. లోకా యూనివర్స్ లో భాగంగా లెజెండ్స్ చిల్ అంటూ లోకా చాప్టర్ 2 అనౌన్స్ చేశారు దుల్కర్ సల్మాన్, టోవినో థామస్. ఫస్ట్ పార్ట్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మలయాళంలో మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ దృశ్యం 3. జీతు జోసెఫ్ డైరెక్షన్లో మోహన్ లాల్ లీడ్ రోల్లో తెరకెక్కిన దృశ్యం సినిమాలన్నీ సూపర్ హిటే. రీసెంట్గా దృశ్యం 3 షూటింగ్ని కూడా కంప్లీట్ చేసేసి రిలీజ్కి రెడీ అవుతోంది టీం. ఈ మర్డర్ మిస్టరీ మూవీ దృశ్యం 3 ఈ సంవత్సరం ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతోంది. ఇలా సౌత్లో నాన్ తెలుగు ఇండస్ట్రీల్లో కూడా వరుస పెట్టి సీక్వెల్స్ ఊపందుకుంటున్నాయి.
ఇది ఈ వారం వీకెండ్ స్పెషల్ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.